అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిత్య శర్మ. నేను ఒక ఆర్కిటెక్ట్ ని. మట్టితో ఇల్లులు కట్టడము నేచర్ లో దొరికే మెటీరియల్స్ నేచురల్ బిల్డింగ్ అంటాము. నేచర్ లో ఉన్న మెటీరియల్స్ ని యూజ్ చేసి ఒక ఇల్లు ఎలా కట్టుకోవచ్చు, ఒక ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అది మేము నేర్పిస్తున్నామండి. అండ్ దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన సొసైటీకి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఒక ఆర్గానిక్ హౌస్ లో ఉంటే ఆర్గానిక్ ఫుడ్ మన బాడీకి ఎంత అవసరమో అంతే ఇంపార్టెంట్ మనకి ఆర్గానిక్ హౌస్ అనేది ఒక విలువ ఉందండి. సో ఇది అందరికి ఒకప్పుడు వచ్చేది, మట్టితో ఇల్లు కట్టడం అంటే మన పెద్దలందరికీ వచ్చేది. స్పెసిఫిక్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ ఉండేవారు కానీ వాళ్ళ కింగ్డమ్ బిల్డింగ్ లో ఉండేవారు. నార్మల్ గా ఎవరి హౌస్ వాళ్ళు కట్టుకుండేవారు ఒక స్కిల్ లాగా. ఇప్పుడు మీకు ఇంట్లో వంట చేయడము ఎలా అయితే వచ్చో అలా ఇల్లు కట్టడం కూడా వచ్చేది ఇంట్లో. కానీ ఇప్పుడు అంతా స్కిల్ అంతా పోయింది. ఒక ఇల్లు కట్టడం అనేది ఒక ఇంజనీర్, కాంట్రాక్టర్, బిల్డర్ వాళ్ళే కడుతున్నారు. సో ఆ స్కిల్ ని మళ్ళీ తీసుకురావాలి అందరిలో అని చెప్పేసి మాకున్న నాలెడ్జ్ ని మొత్తం మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇస్తాం. ఆల్రెడీ బోల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. కాకపోతే ఈసారి కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రాము మేము మా బెస్ట్ ఇస్తాము. చాలా ఎక్కువ సబ్జెక్ట్, డిఫరెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాము. ఇందులో మనం ఏం చేయబోతున్నాం అంటే రకరకాల ఫౌండేషన్స్ ఎలా చేసుకోవాలి, రకరకాల గోడలు ఎలా కట్టాలి. మీకు ఉదాహరణగా చెప్తాను. కాబ్ అని ఒక టెక్నిక్ ఉంది. మట్టి ముద్దలు చేసేసి దాంట్లో గడ్డి అనేది కాలుతో తొక్కేసి దాంతోనే ఇల్లు కట్టేవారు అనమాట ఒకప్పుడు. సో అది ఈ ఇల్లు మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఇల్లు అలాగే అండి. ఇందులో ఎక్కడ ఇటుకలు అనేది లేవు, ఓన్లీ మట్టితో కట్టిన ఇల్లు. సో ఈ టెక్నిక్ కూడా నేర్పిస్తాము. ఈ టెక్నిక్ లో ఏంటంటే మనకి స్కిల్ డెవలప్ అవుతుంది. ఒక మేస్త్రికి ఉన్న స్కిల్ లేకపోతే ఒక ఇంజనీర్కి ఉన్న స్కిల్ అవసరం లేదండి. బేసిక్ హ్యూమన్ ఇంట్యూషన్ అంటే ఒక మనిషి లోపల ఉన్న దేవుడు ఇచ్చిన స్కిల్స్ ఉంటాయి చూసారా, అందులోనే ఇది అయిపోతుందండి. సో అందరికి ఒక మట్టిల్లు కట్టడము, వంట చేయడము, ఫార్మింగ్ చేయడం అందరికి రావాలి ఒక మనిషిగా పుట్టినందుకు. కానీ అది మనకి ఇప్పుడు స్కిల్ పోతుంది. అది మనలో ఉన్నదే, అదే మనం కొంచెం ఎక్కడ అవుట్ పాలిష్ చేస్తాం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ మట్టి ఇటుకలు తయారు చేసుకొని ఆ మట్టి ఇటుకలతో నిర్మాణం చేయడం, అది కూడా నేర్పిస్తామండి. మట్టి ఇటుకలు ముందు నుంచే మనం తయారు చేసుకొని ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం గోడలకు బాగా లావుగా ఇస్తాం కాబట్టి మనం పెద్ద ఇటుకలు తయారు చేసుకొని దాంతో గోడలు కట్టుకోవచ్చు. దానికి మనం ప్లాస్టరింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టరింగ్ కూడా మట్టితో ఎలా ప్లాస్టరింగ్ చేయాలి, సున్నంతో ఎలా ప్లాస్టరింగ్ చేయాలి, అలా రకరకాల ప్లాస్టరింగ్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ లో నేర్పిస్తాము. ఇప్పుడు చాలా మందికి రకరకాల కలర్స్ అంటే ఇష్టము ఇంటికి. దానికి రకరకాల న్యాచురల్ గా తయారు చేసే కలర్స్ ఎలా చేసుకోవాలి అది కూడా నేర్పిస్తాము. కౌ డంగ్ పెయింట్ ఎలా చేయాలి అది కూడా నేర్పిస్తాము. సున్నంలో రకరకాల కలర్స్. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఫ్లోరింగ్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫ్లోరింగ్ మనం ఇప్పుడు వెట్రిఫైడ్ టైల్స్ ఇది అది వేసుకొని మన హెల్త్ పాడు చేసుకుంటున్నాం. మనకి అర్దన్ ఫ్లోరింగ్, మట్టి ఫ్లోరింగ్ లేకపోతే సున్నం ఫ్లోరింగ్, న్యాచురల్ ఫ్లోరింగ్ ఇవ్వగలిగితే అర్థింగ్ కూడా బాగుంటుందండి ఇంటికి. ఓకే, సో ఫ్లోరింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా రకరకాల ఫ్లోరింగ్ కవర్ చేస్తాము. ఇందులో వాష్రూమ్స్ లో ఎలాంటి ఫ్లోరింగ్ వేసుకోవాలి, ఎక్కడైతే వాటర్ యూజిబిలిటీ ఉంటుందో మన ఉన్న రూమ్స్ లో ఎలాంటి ఫ్లోరింగ్ వేసుకోవాలి, ఇవన్నీ రకరకాల శాంపుల్స్ చేసి నేర్పిస్తామండి. ఇప్పుడు ఇందులో డిజైనింగ్ కూడా నేర్పిస్తాము. వాస్తుపరంగా ఎలా డిజైన్ చేసుకోవాలి అది కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పిస్తాము. చెదలు రాకుండా టర్మైట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, చెక్కలకి వుడ్ కి ఎలా టర్మైట్ ట్రీట్మెంట్ చేయాలి, మట్టిలో ఏం కలిపితే టర్మైట్స్ రావు, ఎలాంటి నాలెడ్జ్, ఫంగస్ ఏం కలిపితే రాదు, బ్యాక్టీరియా, ఫంగల్ ప్రాబ్లమ్స్ గోడలకు వచ్చేస్తుంటాయి, అవన్నీ రాకుండా ఏం చేయాలో ఆ టెక్నిక్స్ కూడా నేర్పిస్తామండి. సో ఈ 7 days జనవరి 5వ తారీఖు నుంచి మనం 11వ తారీఖు వరకు 7 రోజులు మీరు ఎక్కడే మాతో ఈ ఫామ్ లో ఉండిపోవాలి. ఎక్కడే ఫుడ్, అకామిడేషన్ అంతా ఎక్కడ ఉంటుంది. 7 days మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ 7 days ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కన్స్ట్రక్షన్ గురించి మొత్తం తెలియాలి. మనకి మొత్తం తెలిస్తేనే మనకు చిన్న హౌస్ మనకు అవసరం బట్టి మనం కట్టుకునే స్కిల్స్ మనకి వస్తాయి. ఇక్కడ మేము నాలెడ్జ్ ఇస్తాము, కొంత ప్రాక్టీస్ చేయిస్తాము. చాలా మంది మా స్టూడెంట్స్ 5 రోజుల ప్రోగ్రాములకే
చిన్న చిన్న ఇల్లులు కట్టుకోగలిగారు. చిన్న చిన్నవి వాళ్ళకి అవసరం ఉన్నంత ఫార్మ్ హౌస్ల్లో గానీ వాళ్ళ సొంత పొలాల్లో గానీ కట్టుకున్నారు. సో మీరు కూడా ఈసారి ఈ ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. ఈసారి రండి అండ్ మాతో మట్టి ఇల్లు ఎలా కట్టాలి, ఎన్ని రకాలుగా కట్టచ్చు, ఎలా డిజైన్ చేసుకోవాలి, అన్ని స్కిల్స్ నేర్చుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.